Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియాలిటీకి సుస్వాగతం. గణేష్ నవరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడిపోయింది. మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటే విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలైనా దాటేసుకోవచ్చు. జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు ఇది అనువైన టైం. ఎన్నాళ్ళగానో తీరని కోరికగా ఉన్నటువంటి డ్రీమ్ హోమ్ సొంతం చేసుకోవాలనుకుంటున్నా, రేపటి రోజును దృష్టిలో పెట్టుకుని భూమిపై పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన టైం అని చెప్పాలి. వినాయక చవితితో పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సందర్భంగా డెవలపర్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి మంచి ఆఫర్స్ తో స్వాగతం పలుకుతున్నారు. ఈ టైంలో మార్కెట్ కండిషన్స్, బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నిశితంగా పరిశీలించి లోటుపాట్లపై ఆరా తీస్తేనే ఎందులో అయినా జెన్యూనిటీ తెలుస్తుంది. ఇది రియాలిటీ సెక్టార్లో 100% నిజం. కానీ అంత టైం ఎక్కడ దొరుకుతుంది? విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరికే మార్గం లేదా అంటే ఉంది. అదే www.naredkutelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. భాగ్యనగర్ ని సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ప్రభుత్వ పౌర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC బ్రాండ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేయడంలో HCSC కీ రోల్ ప్లే చేస్తుంది. 6 వర్టికల్స్ ద్వారా మహిళలు, చిన్నపిల్లల భద్రత, ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్, ట్రాఫిక్ విభాగాల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందడుగు వేస్తోంది. రీసెంట్ గా బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ patrolling bikes and traffic marshals launching కార్యక్రమానికి HCSC చైర్మన్, సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో HCSC జనరల్ సెక్రటరీ సి శేఖర్ రెడ్డి గారు, HCSC ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ క్రెడై హైదరాబాద్ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈరోజు చాలా ముఖ్యమైన దినం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కోసం మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోసం కూడా 2 కొత్త కార్యక్రమాలు, ట్రాఫిక్ మార్షల్స్ మరియు ట్రాఫిక్ బైక్స్ అనేది లాంచ్ చేసుకుంటున్నాం. ట్రాఫిక్ బైక్స్ కూడా మాకు అవసరం, ఉన్న వాహనాలు ఇవన్నీ సరిపోవు. ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది తక్కువ అవుతుంది. సో ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ నుండి ఈ విధంగా కాంట్రిబ్యూషన్స్ వస్తే ఇంకా మేము ట్రాఫిక్ పోలీస్ ఏదైతే ఉందో ఇంకా బాగా సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుందని వారు అర్థం చేసుకొని ముందుకొచ్చి ఇటువంటి నూతనమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వడంతో ఈరోజు వీఆర్ సీయింగ్ దిస్ 2 programs. So I congratulate everyone who have taken lot of interest in this entire initiative. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 125 మంది ట్రాఫిక్ మార్షల్స్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్స్ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ట్రాఫిక్ ఫోరంని హెడ్ చేస్తున్నారు నాతో తోడుగా. సో ఈరోజు ఒక 125 మార్షల్స్ని ఈరోజు మేము డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఇంకా త్వరలోనే మేము ఈ నంబర్ని ఒక 500 దాకా తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకెళ్తా ఉన్నాము. అలాగే 50 బైక్స్, అవెంజర్ క్రూజర్ బైక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ఇంకా ఒక 150 వెహికల్గా తీసుకెళ్లాలని ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాము. దీనికి స్పాన్సర్ చేసిన వివిధ సంస్థలు, దీన్ని ముందు నుంచి నడిపించిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీసర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ట్రాఫిక్ ఫోరం నుంచి ఈ రోజు తీసుకునే ఇనిషియేటివ్ మనకి ఏ విధంగా మనము డిపార్ట్మెంట్ కి తోడ్పాటు అందించు అనేది చూసినప్పుడు మనలో కొంతమంది కాంట్రిబ్యూట్ చేసినప్పుడు కొన్ని వెహికల్స్ డొనేట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఒక 50 పాట్రోలింగ్ బైక్స్ అనేది సివి ఆనంద్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఒక 125 మార్షల్స్ ని కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే వెహికల్స్ లో మనకి ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా రీచ్ కావడానికి ఎమర్జెన్సీ టైం లోపల కానీ వర్షాలు పడ్డా కూడా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా ఈ 2 వీలర్స్ అనేది చాలా ఫాస్ట్గా పోతాయి. దాంతో పాటుగా ఆ అవసరాలకు అనుగుణంగా ఎక్విప్ చేస్తున్నాయి అన్నమాట. దాంతో పాటుగా ఈ ట్రాఫిక్ మార్షల్స్ అనేది కూడా సిటీ ఎదుగుతున్నప్పుడు మెయిన్గా మాల్స్, మల్టీప్లెక్స్ అయినా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, పెద్ద పెద్ద ఆఫీసులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం అందులో నుంచి బయటకు వచ్చి వెళ్ళే వాళ్ళతోటి కూడా ఏ రకమైన ఇబ్బంది అవుతుందనేది మనకు తెలుసు. అటువంటిప్పుడు డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఈ ట్రాఫిక్ మార్షల్స్ కోసం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలన్నప్పుడు చాలా మంది ముందుకు వచ్చున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల లోపల 500 మంది వరకు ట్రాఫిక్ మార్షల్ని ట్రైన్ చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యం లోపల కూడా పబ్లిక్ కోసం సేవ చేసే విధంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇటువంటి ఇనిషియేటివ్స్ చాలా కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మేమున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ కు నయా జోష్ అందించడంలో ఎప్పుడు ముందుంటుంది క్రెడాయ్ హైదరాబాద్. శ్రావణ మాసం శుభవేళ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. డెవలపర్లు అందుకు తగ్గట్టు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇటువంటి కీ టైంలో ప్రాపర్టీ షోతో క్రెడాయ్ హైదరాబాద్ అదరగొట్టేసింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగినటువంటి క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రాపర్టీ షోకు భారీగా విజిటర్లు రావడం, భారీగా బుకింగ్స్ నమోదవడంతో రియాలిటీ రంగానికి కొత్త జోష్ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చక్కటి వాతావరణంలో రీక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్లానింగ్ కు అద్దం పట్టేది. తాము నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతం చేసిన కస్టమర్లు, రియల్టర్లు, డెవలపర్లకు క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జయదీప్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. Andariki Namaskaram. On behalf of CREDAI Hyderabad, they'd like to thank all participants, exhibitors and all the visitors for just making this very grand success show. August 15th, 16th, 17th, a choice is yours ane theme tho CREDAI Hyderabad has conducted a very grand property show at Hitex. We invited our Honorable Chief Minister Sri Revanth Reddy Garu like to be a part of a chief guest for this show, and like he immediately accepted our invitation and he has promised that he will be just coming straight from flag hoisting, and same way as he has just given a word, he has come, graced our occasion, and he has also witnessed the entire show and also has given a very good message to the entire state and the whole audience across. His message was very clear. You do your business and you can also just earn profits. We are always actually there to support you in policy making and giving you a very clean and a green environment in the whole state of Telangana to work and to grow this sector. August 15th, 16th, 17th oka manchi panduga vatavaranamlo oka 50,000 visitors రావడము అదొక రికార్డ్ బ్రేకింగ్. అంతే కాకుండా క్వాలిటీ కస్టమర్స్ రావడము, దాదాపు 25,000 లీడ్స్ అందరికి అది జనరేట్ అవ్వడము, ఇమీడియట్ గా ఆ 3 days లోనే కొన్ని సైట్ విజిట్స్ అవ్వడము, అక్కడే కొందరికి అదే సేల్స్ కూడా కన్ఫర్మేషన్ అవ్వడము, దాదాపు ఒక 400 odd crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆల్సో హ్యాపెన్ డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాపర్టీ షో. క్రెడాయ్ ప్రాపర్టీ షో నుంచి ఒక మంచి మెసేజ్ వెళ్ళింది రాష్ట్రం అంతా. మన హైదరాబాద్ మార్కెట్ వెరీ స్ట్రాంగ్. There is a huge potential for Hyderabad market. Property show like success and satisfaction of all the other exhibitors and all the home buyers తో పాటు ఇంకొక ప్రాపర్టీ షో 13th, 14th, 15th of February at Hitex లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుంటే దానికి తగ్గట్టు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం ఆల్మోస్ట్ 20,000 crores per year. ఇంత మంచి ఆదాయం ఉన్న దాని విభాగాన్ని ఈ ప్రభుత్వం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్స్ కి ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ద ఫస్ట్ వన్ విల్ బి ప్లాన్డ్ ఎట్ గచ్చిబౌలి విత్ ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ 300 car parkings, round the clock service and many more. On behalf of CREDAI, we congratulate the state government and also the revenue department stamps to just come up with such idea. దీనితో పాటు మరొక 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి త్వరలో వాటిని కూడా ఫౌండేషన్ వేసి వచ్చే సంవత్సరం స్టేట్ ఫార్మేషన్ డే లోపు వీటన్నిటిని అది ఇనాగరేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన. క్రెడై హైదరాబాద్ నుంచి మేము దీన్ని స్వాగతిస్తున్నాం.
హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మరో మాట అక్కర్లేదు, అదే నారెడ్కో తెలంగాణ కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షో. ఈ ఈవెంట్ కోసం రియాలిటీ రంగ ప్రముఖులతో పాటు కస్టమర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిటీలో రియాలిటీ రంగానికి కొత్త బూస్ట్ ఇచ్చేలా ఈసారి మరింత గ్రాండ్ గా, మరింత అట్రాక్టివ్ గా ఈ ఏడాది ప్రాపర్టీ షో కండక్ట్ చేయడానికి నారెడ్కో తెలంగాణ చాప్టర్ కార్యవర్గం అప్పుడే సన్నాహాలు ప్రారంభించేసింది. అక్టోబర్ 2nd వీక్ లో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రులు మొదలైపోయాయి. రాబోయేదంతా పండగల సీజనే. ఇటువంటి ఇంపార్టెంట్ టైంలో నారెడ్కో ప్రాపర్టీ షో నిర్వహిస్తుండటంతో ఈ ఫెస్టివల్ సీజన్ లో డబుల్ హ్యాపీనెస్ గ్యారంటీ అని డెవలపర్లు, బిల్డర్ కమ్యూనిటీలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. నారెడ్కో ప్రాపర్టీ షో సన్నాహాల గురించి నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు వివరిస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నారెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ అసోసియేషన్ ద్వారా 15వ ప్రాపర్టీ షో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్ లో నిర్వహించబడుతుంది. మీరందరూ చూశారు, లాస్ట్ 14 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ప్రాపర్టీ షోస్ అన్ని కూడా. మీకు ఒక మంచి విషయం చెప్పాలంటే, మేము గత ప్రాపర్టీ షో అయ్యాక వాటి రిజల్ట్ ఏంటి అనే దాని మీద సర్వే చేయాలని లాస్ట్ ఇయర్ చేసిన ప్రాపర్టీ షో విచ్చేసిన ప్రతి మెంబర్కి మేము కాల్ చేయడం జరిగింది. వారి దగ్గర మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ చూస్తే మాకే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ ప్రాపర్టీ షోకి విజిట్ చేసిన దాదాపుగా 40% మెంబర్స్ లాస్ట్ 1 yearలో ప్రాపర్టీస్ కొనడం జరిగింది. వాళ్ళు ప్రాపర్టీ షోకి వచ్చి అక్కడ కొన్నది కొంత అయితే, ఆ తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి వాళ్ళు చూసుకొని వాళ్ళ సమయానికి అనుగుణంగా వాళ్ళు వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో అది చూశాక మాకు నిజంగా ఇది మేమేదో వ్యాపారం కోసం చేస్తున్నట్టు కాదు, తప్పకుండా ఇది ఒక కొనుగోలుదారుడికి చాలా ఉపయోగపడుతుందని మాకు నమ్మకం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 100 డెవలపర్స్, వారికి ఉన్న దాదాపుగా 500 పైచిలుక ప్రాజెక్ట్స్ ఈ ప్రాపర్టీ షోలో డిస్ప్లే అవుతాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఏ విధమైన ఇన్వెస్ట్ చేయాలి, స్థిరాస్తి రంగంలో నేను పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్టీ షోకి విచ్చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీకి చాలా ఫండ్స్, అంటే 10,000 కోట్లు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఏర్పడ్డాక ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఎప్పుడు మనకి అలాట్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం మనకి అలాట్ చేసింది. అంటే మనం ఊహించుకోవాలి, అంటే గవర్నమెంట్కి ఎంత చిత్తశుద్ధి ఉంది స్టేట్ని. ఈ స్టేట్ బాగుపడాలంటే హైదరాబాద్ బాగుపడాలి. హైదరాబాద్ ఈజ్ అ గ్రోత్ ఇంజన్. సో ఒక్కసారి హైదరాబాద్ ట్రాక్ మీద ఉంటే ఇది కంప్లీట్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలదు అనే అవగాహన ఈ ప్రభుత్వానికి ఉంది. వన్స్ అగైన్ వి థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. బెల్ట్ డౌన్ తీసుకొచ్చినందుకు, భూభారతిని తీసుకొచ్చినందుకు, వీటి ద్వారా వేగవంతమైన అప్రూవల్స్ వస్తున్నాయి, పర్మిషన్స్ ఫాస్టర్ అవుతున్నాయి. సో వీ థ్యాంక్ ది గవర్నమెంట్ ఆల్సో, and we always work with the government to take our industry forward. Thank you. అందని నింగే ఆనందం, అందే మన్నే ఆనందం, భూమిని చీల్చుకు పుట్టే పచ్చని మొక్కే ఆనందం. కాస్త ఖర్చు పెడితే సౌకర్యం దొరుకుతుంది, ప్రశాంతతతో కూడిన ఆనందం పచ్చటి ప్రకృతిలోనే దొరుకుతుంది. చక్కటి పచ్చదనం, ఆనందంగా గడిపే క్షణాలు, ఆయురారోగ్యాలను పెంచే దివ్య ఔషధాలు. కానీ నేటి బిజీ లైఫ్లో మనం మర్చిపోయిన ఆనందమే ప్రకృతి. నేచర్ ఒడిలో గడిపే సమయం ఎంత విలువైందో గుర్తు చేస్తూ ఓ కొత్త అనుభవాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశమే ఎక్స్పీరియం. హైదరాబాద్లోని ప్రకృతి ప్రేమికులకు ఎక్స్పీరియం వన్ స్టాప్ డెస్టినేషన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిలుకూరు సమీపంలో ప్రొద్దుటూరులో 150 acres లో విస్తరించి ఉన్నటువంటి ఎకో పార్క్ ఎక్స్పీరియం 85 దేశాల నుంచి 25,000కు పైగా విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా పెంచి నందనవనంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రీమియం ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేసేలా క్లబ్ మెంబర్షిప్ లాంచ్ చేస్తున్నారు. నచ్చిన వారితో గడిపే క్షణాలను మరింత ఆనందంగా, అందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. హాయ్, సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చాము. సో ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి మీరు చాలా రోజులుగా వింటూనే ఉన్నా అందరం కూడా, బికాజ్ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీ హావ్ బీన్ లిజనింగ్ అబౌట్ ఎక్స్పీరియం ఎకో పార్క్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన స్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అండ్ ద మ్యాన్ బిహైండ్ ఎక్స్పీరియం ఈస్ రామ్దేవ్ గారు. నమస్తే సార్. 150 acres లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ఎన్ని ఏళ్ల శ్రమ దాని వెనకాల ఉంది? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఇది నాకు
నాకు 25 years బ్యాక్ వచ్చిన ఐడియా అండి. నాకు ఫస్ట్ నుంచి చెట్లు అంటే ఇష్టము. ఐఎమ్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్ని నా చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ని కలిపేసేసి ఇది చేయడం జరిగిందండి. ఇది మీకు 25 years బ్యాక్ వచ్చిన ఆలోచన అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలని ఒక నమ్మకము, అసలు ఒక ధైర్యం ఎవరిచ్చారు? నేనే సెల్ఫ్ మోటివేషన్. ఇది వచ్చిన ఐడియా, దాని గురించి ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి 7 years బ్యాక్ మేము ఒక ఫౌండేషన్ స్టోన్ టైప్ లో వేసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది యాక్చువల్గా మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై ప్యాషన్. దానికోసం అని చెప్పేసి ఎంతో కష్టపడి చేశాము. చాలా మంది వస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్. నవ్ డేస్ ఎవ్రీ వన్ ఇన్ దేర్ బిజీ లైఫ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్ బస్టర్ కింద ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కాంక్రీట్ జంగల్లో ఉండే, మన హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ రిలీఫ్. సో ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన మన ఎక్స్పీరియన్స్ లో మరి మెంబర్షిప్ కావాలంటే ఏంటి, దాని డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ఒకసారి. ఇది వచ్చేసి మేము ఈ గార్డెన్ అయితే చేసాము. చేసిన తర్వాత అందరూ మమ్మల్ని అడుగుతుండే అనమాట, వచ్చేసి ఒక మెంబర్షిప్ లాంటిది చేస్తే బాగుంటది అని చెప్పేసి. దాని గురించి అని చెప్పేసి నౌ వి స్టార్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పీరియం క్లబ్. తర్వాత వచ్చేసి దీన్ని మేము చాలా బెస్ట్గా క్యూరేట్ చేస్తున్నాము. ఒక 40 rooms, తర్వాత ఒక 20 cottages తోటి ఇది నవంబర్లో కల్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మెంబర్స్ కెన్ ఎంజాయ్ అవర్ ఎంటైర్ గార్డెన్. దీంట్లో వచ్చేసి ఈవెంట్ ప్లేసెస్ ఉన్నాయి, దాదాపు ఒక 6 ఈవెంట్ ప్లేసెస్. తర్వాత ఫోర్త్ కమింగ్ లో వచ్చేసి వీఆర్ మేకింగ్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ బీచ్ ఒక 12 acres లో చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఒక ఇండియాస్ లార్జెస్ట్ పబ్ ఒకటి చేస్తున్నాము, అది ఒక 3.5 acres లో ఉంటుంది. అది కాకుండా చాలా రెయిన్ డాన్స్, తర్వాత రెగ్యులర్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మొన్న టమాటోరా ఫెస్టివల్ అని ఒకటి చేశాము. ఇట్లాంటి ఫెస్టివల్స్ కూడా క్లబ్ మెంబర్స్ కెన్ అటెండ్ అనమాట ఎట్ వెరీ కన్సెషనల్ రేట్స్ లో. తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ ఒకటి చేశాము, దాన్ని అలాంటి ఈవెంట్స్ కూడా ఇది చేయొచ్చు. ఇప్పుడు బబుల్ ఫెస్ట్ అని ఒకటి 20th September లో చేయబోతున్నాము. ఇట్లాంటి వాటి కూడా క్లబ్ మెంబర్స్ ఇది చేసుకోవచ్చు. అయిన తర్వాత మామూలు క్లబ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని 5-star లెవెల్లో ఉంటాయి. ఇక్కడ మెంబర్షిప్ ఇంట్రడక్టరీ కింద మేము ఫస్ట్ 200 మెంబర్స్కి మేము 4 lakhs ఫర్ మెంబర్షిప్ ఇస్తున్నాము. తర్వాత అది పెరగడం అనేది జరుగుతుంది. అందానికి ఆనందాన్ని జోడిస్తే, సంతోషానికి సౌకర్యాన్ని జోడిస్తే, కలల ఇంటికి కోరుకున్న ఎమ్యూనిటీస్ అన్ని జోడిస్తే అంతకన్నా హ్యాపీనెస్ అంటూ ఇంకోటి ఉండదు. కలలకు రెక్కలు తొడిగి కొత్త హంగులు దిద్ది సువిశాలమైన విస్తీర్ణంలో విలాసానికి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ, వేలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ విలువలు పాటిస్తూ నమ్మకానికి నిబద్ధతకు మారుపేరుగా ఎదిగింది. అందుకే దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది. సిటీలో ఈస్ట్ సైడ్ బెస్ట్ ప్రాపర్టీ అంటే ఫస్ట్ వినిపించే పేరు వాసవి మెట్రోపోలిస్. ఉప్పల్లో 2.17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో ఐకానిక్ గా మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దింది వాసవి సంస్థ. ఈ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడంతో హ్యాపీ లివింగ్ కు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన పనే లేదు. మెట్రోకు అతి సమీపంలో ఉండడం మెట్రోపోలిస్ కు తిరుగులేని అడ్వాంటేజ్. Prime location, privacy and green spaces. మీ priority list లో ఉంటే you have to check out this video. Welcome to Vasavi Metropolis. So 2.17 acres లో చాలా బ్యూటిఫుల్ గా, ఎలిగెంట్ గా ఈ గేటెడ్ కమ్యూనిటీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లెట్స్ గో. వాసవి మెట్రోపోలిస్ ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ యూ షేప్ గా మనకి కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. టోటల్ 3 wings అండ్ సింగిల్ టవర్ లో కనిపిస్తుంది. దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఫర్ యాంపుల్ వెంటిలేషన్. ప్రతి ఫ్లాట్ కి కూడా ఈక్వల్ వెంటిలేషన్ ఉండాలి. ఆ వెంటిలేషన్ చాలా ఎలిగెంట్ గా ఉండాలి, మనకి ఎన్వైరన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి అని ముఖ్యమైన కారణంతో ఈ కన్స్ట్రక్షన్ ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే దిస్ ఇస్ ద సిట్టింగ్ ఏరియా. సో మనకి బయట లాన్లో ఓపెన్ స్పేస్లో విత్ మచ్ యాంపుల్ ఎయిర్ అండ్ వెంటిలేషన్లో కూర్చొని మాట్లాడుకోవడానికి, టైం స్పెండ్ చేయడానికి, ఐ థింక్ రోజులో అట్లీస్ట్ ఒక్కసారైనా మనకి టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. సో దిస్ ఈస్ అ సిట్టింగ్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. అండ్ ఈ సిట్టింగ్ ఏరియాతో పాటు అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో మనకి కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది, ఎల్డర్లీ పీపుల్ కోసం ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. Let's go. So Vasavi Metropolis కేవలం ఓపెన్ స్పేసెస్ 75% ఇచ్చారు అంటే
75%లో ఏం చేస్తున్నారా అని నాకు చిన్న డౌట్ వచ్చింది. బట్ ఒక్కొక్కటి చెక్అవుట్ చేస్తూ ఉంటే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. నవ్ వీఆర్ ఇన్ ద బాస్కెట్ బాల్ కోర్ట్. సో ఎంత స్పేషియస్గా అనిపిస్తుంది కదా. యూజువల్గా మన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికైనా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికైనా రోజు ఒక రెగ్యులర్ యాక్టివిటీ బాస్కెట్ బాల్ అంటే చాలా మందికి ఇష్టం, అండ్ నాకు కూడా ఇష్టం. సో దిస్ ఇస్ ద మోర్ స్పేషియస్ బాస్కెట్ బాల్ కోర్ట్ హియర్. So have a look at it. This is a kids play area and shuttle court. So this is the open gym for elders. ఈ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఇన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ అలాట్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. So to all the cricket lovers, this is a cricket net. సో సఫిషియంట్ ప్లేస్లో క్రికెట్ నెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా 75% ఓపెన్ స్పేస్ని చాలా బ్రిలియంట్గా యూజ్ చేసుకున్నారు. జీవితంలో కొత్త శోభ నిండాలి, సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు, అట్రాక్టివ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీస్ ని డెవలప్ చేయడంలో ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతుల్ని నింపినటువంటి ఘనత గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతి పెద్ద విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దీనికదే సాటి అన్నట్టుగా గ్రాండ్గా ఉంటాయి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో హై రైజ్ లైఫ్ స్టైల్ను ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ప్రాస్పెరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, హైదరాబాద్లో ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అని ప్రతిసారి మీ మాటల్లో వింటూ ఉంటాం. సో లేటెస్ట్గా మీరు ఏమనుకుంటున్నారు సార్? హౌ ఇస్ ద రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్? ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి ఎక్కడక్కడ క్లస్టర్గా ఏర్పడింది. హైదరాబాద్ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ ఇంత స్పీడ్గా డెవలప్ కావడానికి కారణం వన్స్ అపాన్ వన్ టైం హ్యాబిట్స్ అనేది మెయిన్ సిటీ ఉండేది. 20-25 years బ్యాక్ ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే మనం హ్యాబిట్స్ పోవాలి, కోటి పోవాలి, ఆ పరిస్థితి ఉంటే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ హైదరాబాద్ క్లస్టర్గా ఏర్పడి కుకుడుపల్లి కానీ, దిల్సుకునార్ కానీ, మైదపట్నం కానీ, గచ్చిబౌలి కానీ, శంకర్పల్లి కానీ, ఎనీ ఏరియా చూసుకుంటే ఆ ఏరియా ఎంటర్టైన్మెంట్, హాస్పిటల్స్, ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఏరియా క్లస్టర్గా ఏర్పడుతూ ఉన్నది. ఎక్కడ వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా హైదరాబాద్ 100 kilometer రేంజ్లో విత్ ఇన్ 10 years డెవలప్ కాబోతా ఉన్నది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఆపబోరు కూడా అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో క్లస్టర్స్ ఏర్పడినట్లుగానే అనిపిస్తుంది. అంటే ఒక కొంతమేర ఏరియా వరకు ఒక మంచి జోన్ ఉంటుంది, అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటున్నాయి, హాస్పిటల్స్ ఉంటున్నాయి. ఇలానే సిటీ ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ముంబైకి, వైజాగ్కి ఆ ఫెసిలిటీ తక్కువగా ఉండొచ్చు. సో హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడి వరకు జరగలుగుతుంది? అంటే రానున్న 5 yearsలో ఎక్స్పాన్షన్ ఎక్కడి వరకు ఉండదు? హైదరాబాద్ అనేది 60-70 kilometers. గవర్నమెంట్ కూడా చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్ దీని మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఏ గవర్నమెంట్ అని ఉన్నా డెఫినెట్గా దాని మీద దృష్టి పెడితే ఆ ఏరియా ఎప్పుడైతే దాని మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అక్కడ మైగ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. విపరీతమైన జనాలు రావడం జరుగుతుంది, కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క పర్మిషన్లో కూడా ఎంత నీట్గా డిజైన్ చేయబడ్డదంటే, డెఫినెట్గా ఎనీ గేటెడ్ కమ్యూనిటీ, ఎస్టీపీ ట్యాంక్స్ అండ్ డబ్ల్యూటీపీ కానీ అంటే అక్కడనే క్రియేట్ చేసుకొని, ప్లస్ ఏదైనా వస్తే అక్కడ నుంచి పికప్ చేసుకొని తీసుకుపోయేటట్టు విధంగా ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో ఇప్పుడు ఏర్పరచుకుంటున్నారు. ఆ ఉంటేనే డెఫినెట్గా పర్మిషన్స్ ఇస్తున్నారు. బ్యూటిఫుల్ సిస్టమ్ అది 100%. దాంతోపాటు మూసీ కానీ, ఈసా రివర్స్ కానీ ఒక 50 meters 100 meters ఒక ఎస్టీపీ ట్యాంక్ చేసుకోగలిగి నీట్గా అక్కడ చెట్లు కానీ అది కానీ 100% చేసుకుంటే హైదరాబాద్కి అనేది తిరుగులేదు. 100% డెఫినెట్గా ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. చాలా మంది నా ఫ్రెండ్స్ ఉంటారు, అదర్ స్టేట్ ఫ్రెండ్స్ కూడా. సో వెరీ కంఫర్టబుల్ హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. అంటే సెక్యూర్ అండ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, ఈ 3 ఎక్కడైతే మనకు ఉంటాయో డెఫినెట్గా ఆ సిటీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. సో మా గిరిధారి కన్స్ట్రక్షన్ విజన్ ఏంటంటే, ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో, ఏ ఏరియా అయితే అప్రిషియేషన్ వస్తుందో ఆ ఏరియా మేము ఫస్ట్ సర్వే చేసి సూచ్ చేసుకుని ఆ ఏరియాలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మా ప్రాస్పెరా కౌంటీ నియర్ బై ఇన్ కిస్మత్పూర్, రాజేంద్ర నగర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్. నౌ హైదరాబాద్ నంబర్ 1 లొకేషన్ రాజేంద్ర నగర్. సో ఆ లొకేషన్లో కూడా ఆల్రెడీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ప్రాజెక్ట్.
లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వెన్ లైఫ్ ఇస్ కలర్ఫుల్. ఒక్కో రంగుది ఒక్కో అందం. ఈ అందాన్ని నవ్యంగా నాణ్యతగా కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ పెయింట్స్ రంగంలో తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది. కాలానుగుణంగా వస్తున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మరెవ్వరూ అందివ్వలేని విధంగా సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. ఇప్పటికే 24 వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్లేయర్స్ వీళ్ళెవ్వరూ చెయ్యంది టెక్నో పెయింట్స్ చేస్తోందా సార్ ఇన్ ద ప్రాసెస్ అనుకోవాలా? యా డెఫినెట్లీ. వాళ్ళు ఉన్న సెక్టార్ వేరు, మేమున్న సెక్టార్ వేరు. మేము కంప్లీట్ ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. మేము ఓకే, ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇండస్ట్రీ ఒక సైడ్ ఉంది మొత్తం, మేము ఒక సైడ్ ఉన్నాం. మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం. మాకు ఆపర్చునిటీ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కంపెనీస్కి ఒక పెద్ద ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతుంది. మాకున్న క్రెడెన్షియల్స్ కూడా అట్లా ఉన్నాయి. దానికి సంబంధించినట్లుగా మీ ప్లాంట్ కెపాసిటీస్ కానీ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ కానీ మీరు అదే స్ట్రాటజిక్ విజన్ తో ఉన్నారా? యా డెఫినెట్లీ. మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు దాంట్లోనే ఉన్నాము. దానికోసం కొన్ని డిఫరెంట్ ఎస్బీఎస్ కూడా వర్కౌట్ రెడీ చేసి పెట్టుకున్నాం మేము. దీంట్లో కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ కాకుండా ఫ్యూచర్లో సెకండ్ ఏంటంటే B2B నుంచి రీటైల్ సెక్టర్కి కూడా మేము డెవలప్ అవ్వబోతున్నాం. ఫ్రాంచైజ్ మోడల్ ఒకటి డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏఎంసీ ఒకటి డెవలప్ చేయబోతున్నాం. ఏఎంసీ అంటే యాంబియన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఒకటి, ఒక టెక్నాలజీ పార్ట్నర్ చూసుకొని కంట్రీ మొత్తం కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఒక ఊబర్, ఒక స్విగ్గీ, ఒక యాప్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడో మీ విలేజ్లో కూర్చొని మీ ఇంటికి ఒక వాల్ పెయింట్ చేయాలంటే మా టీం వచ్చి పెయింట్ చేసి వెళ్తారు. దట్ ఈస్ సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకురాబోతున్నాం కంట్రీకి. అలాంటి టెక్నాలజీని ముందే మేము తీసుకురాబోతున్నాం. నేను ఇందా చెప్పాను కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఆలోచిస్తుంటే మేమంతా ఒక సైడ్ ఆలోచిస్తున్నాం. మేము ఐడెంటిఫై చేసాం దిస్ ఇస్ మా 100% సక్సెస్ఫుల్ మోడల్. ఇది కూడా దీనికోసం చాలా బిగ్ ప్లాన్స్ తయారు చేసుకున్నాం. అట్లే కాకుండా డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే అన్ని కంట్రీస్లో కూడా ఏమైనాయి అంటే ఇప్పుడు మన ఇండియాలో చూస్తే రీటైల్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది. B2C చిన్న చిన్న పెయింట్ షాపులు ఇక్కడ ఉంది. డెవలప్డ్ కంట్రీలు అంతా కూడా బిల్డ్ మార్ట్ అనే ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్లు, పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి అక్కడ. ఫ్యూచర్లో నెక్స్ట్ ప్లాన్లో మాది అది కూడా ఉంది. మెట్రోస్, Tier 1, Tier 2 సిటీస్లో బిల్డ్ మార్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు కూడా తీసుకురావాలనేది మా ఆలోచన. దాంట్లో కూడా మేము ఆల్రెడీ క్లియర్గా దీన్ని తయారు చేసి జనరేషన్స్కి ఇవ్వాలనేది నా ఆలోచన. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఎన్నటికో రంగుల హంగులద్దిన టెక్నో పెయింట్స్ 25 వసంతాలకు చేరువైన సందర్భంలో డెవలపర్లు, బిల్డర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. టెక్నో పెయింట్స్ వార్షికోత్సవం సందర్భంగా వారికి, వారి యాజమాన్యానికి శుభాకాంక్షలు. వారితో ఉన్న అనుబంధం ఎలా ఉందంటే తెలుగు రాష్ట్రాల నుంచి పెయింట్స్ ఇండస్ట్రీలో ఎంత ఇదిగా సక్సెస్ఫుల్ గా రన్ అవడం, వాళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ గానీ, వాళ్ళ అప్లికేషన్ ఆఫ్ ప్రాసెస్ గానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ గానీ వెరీ గుడ్. ఐరాలో ఉన్న సో మెనీ ప్రాజెక్ట్స్ టెక్నో పెయింట్స్ వాళ్ళు సప్లై అండ్ అప్లై చేశారు. ఆఫ్టర్ అప్లికేషన్ ఆల్సో దే ఆర్ గివింగ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ టు అవర్ ఐరా కంపెనీ. సో అసోసియేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. వన్స్ అగైన్ ఐ విల్ కంగ్రాచులేట్ టెక్నో పెయింట్స్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాటి సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.